సీట్లపై కూడా బీజేపీలో ఇప్పటికే ఓ క్లారిటీ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. 6 లోక్సభ 12 అసెంబ్లీ సీట్ల కోసం బీజేపీ పట్టుబడుతోంది. ఇప్పటికే టీడీపీ జనసేన పోటీ చేసే సీట్లపై స్పష్టత వచ్చింది. సో బీజేపీతో చర్చల వల్లే టీడీపీ జనసేన సీట్ల ప్రకటన ఆలస్యమవుతుందా అన్న క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. జనవరి మొదటి వారంలో పవన్ ఢిల్లీకి వెళ్లే అవకాశం కనిపిస్తోంది. బీజేపీతో చర్చలు పూర్తి తర్వాత జనవరి 15 లోపు పొత్తులపై ప్రకటించే ఛాన్స్ ఉంది. టీడీపీ ఎన్ని చోట్ల పోటీ చేయాలి, జనసేనకు ఎన్ని సీట్లు, బీజేపీకి కేటాయించే స్థానాలేవి, ప్రస్తుతం వీటిపైనే చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. జనవరి మొదటి వారంలో పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్లబోతున్నారని తెలుస్తోంది. వైసీపీ లిస్ట్ ఇవాళ రేపట్లో ఫైనల్ అయిపోతున్న నేపథ్యంలో కూటమి నుంచి కూడా స్పీడ్ పెంచాలని భావిస్తున్నారు. అందుకే సంక్రాంతి డెడ్ లైన్ గా పెట్టుకున్నారు. జనసేనతో పొత్తు ఉంది అని మరోసారి పునరుద్ఘాటిస్తూనే అంతకు మించిన నిర్ణయాలన్నీ హైకమాండ్ తీసుకుంటుందని పురంధేశ్వరి చెప్తున్నారు. ఇటీవలే ఢిల్లీ టూర్లో పొత్తులపై తమ అభిప్రాయాలను పార్టీ నేతలంతా అధిష్టానం ముందుంచారు. మెజారిటీ నేతలు పొత్తులకే మొగ్గు చూపారు. ఈ నేపథ్యంలోనే నివేదిక సిద్ధం చేసి ప్రధానికి పంపారు. ఓపెన్ అయ్యేదే ఉందమ్మా, మేము జనసేనతో పొత్తులో ఉన్నాము, జనసేన కూడా మేము బీజేపీతో పొత్తులో ఉన్నాము అని వారు కూడా చెప్పారు. ఆ పొత్తుతో మేము ముందుకు వెళ్తున్నాం. ఆ పైన నిర్ణయం మా నాయకత్వం చేస్తాం. సో అది 6 లోక్సభ 12 అసెంబ్లీ సీట్లు బీజేపీ అడుగుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే టీడీపీ జనసేన పోటీ చేసే సీట్లపై స్పష్టత అయితే ఉంది. అయితే బీజేపీతో చర్చల వల్ల టీడీపీ జనసేన సీట్ల ప్రకటన ప్రస్తుతం ఆలస్యమవుతోంది. ఈ పొత్తులపై మరింత సమాచారం మా ప్రతినిధి ఎంపీ రావు అందిస్తారు లైవ్ ద్వారా. ఎంపీ రావు, ప్రస్తుతం ఏపీలో ఈ పొత్తులపై ఎలాంటి చర్చ నడుస్తోంది? అలానే టీడీపీతో పొత్తుపై బీజేపీ అభిప్రాయ సేకరణ చేసినట్లు తెలుస్తోంది. మరి బీజేపీతో వెళ్తే ఎలా ఉంటుందో టీడీపీ ఆరా తీసిందా? అంటే చాలా కాలం నుంచి జనసేనతో పొత్తులో ఉన్నటువంటి టీడీపీ బీజేపీతో కూడా పొత్తులో వెళ్ళడం ఎలా ఉంటుంది అనే దాని మీద అనేక రకాలుగా సర్వేలు కూడా నిర్వహించుకున్నటువంటి పరిస్థితి. పార్టీలో సీనియర్ నేతల యొక్క అభిప్రాయాలు కూడా తీసుకున్నారు. ఎందుకంటే గతంలో 2014 ఎన్నికల్లో జనసేన నేరుగా ఎన్నికల్లో పోటీ చేయకపోయినప్పటికీ కూడా జనసేన మద్దతుతోటి టీడీపీ బీజేపీ కలిసి బరిలో దిగాయి. అప్పుడు బీజేపీకి 16 సీట్లు తెలుగుదేశం పార్టీ కేటాయించింది. అయితే ఇదే పరిస్థితి మళ్ళీ 2014 పరిస్థితి రిపీట్ అయితే ఎలా ఉంటుంది అనే దానికి సంబంధించి కూడా బీజేపీతో కలిసి వెళ్తే ఎలా ఉంటుంది అనే దాని మీద ఇప్పటి వరకు దాదాపుగా ఒక 2-3 నెలల నుంచి, అంటే చంద్రబాబు జైలుకి వెళ్ళడానికంటే ముందు నుంచే కూడా ఈ పనిలో ఉన్నట్లుగా తెలుస్తుంది. బీజేపీతో పొత్తు వల్ల ఉండేటటువంటి లాభ నష్టాలు ఏంటి అనే దాని మీద కూడా తెలుగుదేశం పార్టీ పూర్తి స్థాయిలో సర్వే చేయించుకున్నటువంటి పరిస్థితి. అయితే ఫైనల్గా బీజేపీతో కలిసి వెళ్ళడానికే అనుకూలంగా ఉన్నట్లుగా తెలుస్తుంది. దీనికి బీజేపీ నేతలు కూడా ఈ విషయంలో ఒక అభిప్రాయానికి వచ్చినట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ అగ్రనాయకత్వానికి కూడా టీడీపీతో కలిసి వెళ్ళడానికి బీజేపీ నేతలు అందరూ కూడా మొగ్గు చూపినట్లుగా తెలుస్తుంది. కాబట్టి సో ఒకవేళ బీజేపీ, ఎందుకంటే జనసేన బీజేపీతో పొత్తులో ఉన్నామని చెప్తుంది, ఇక్కడ జనసేనతో టీడీపీ పొత్తులో ఉంది. కాబట్టి టీడీపీ, జనసేన, బీజేపీ 3 పార్టీలు కలిసి వెళ్తే రాబోయే ఎన్నికల ఫలితం ఎలా ఉంటుంది, లాభ నష్టాలు ఏ విధంగా ఉంటాయనే దాని మీద గత 10-15 రోజుల నుంచి అయితే మళ్ళీ పూర్తి స్థాయిలో వర్క్ జరుగుతున్నటువంటి పరిస్థితి. అయితే కొద్దిసేపటి క్రితం నారా లోకేష్ కూడా ప్రెస్ మీట్ సందర్భంగా ఆయన కామెంట్ చేశారు. జనసేనతో పొత్తుల విషయంలో మాకు చాలా స్పష్టత ఉంది, సీట్ల విషయంలో మాకు ఎలాంటి అభ్యంతరాలు లేవు, మేము చాలా అన్ని మాట్లాడుకుంటున్నాం, అన్ని కూడా సీట్ల విషయంలో ఎలా ముందుకు వెళ్ళాలనేది ఇంటర్నల్గా చర్చలు కూడా జరుగుతున్నాయని చెప్పారు. సో ఆయన జనసేన విషయం చెప్పారు కానీ బీజేపీ విషయం అయితే ఎక్కడ బయట పెట్టలేదు. కానీ టీవీ9కి అందినటువంటి ఎక్స్క్లూజివ్ సమాచారం ప్రకారం బీజేపీ టీడీపీ జనసేనతో కలిసి వెళ్ళడానికి కూడా అంగీకారం తెలిపింది. కాబట్టి ఖచ్చితంగా టీడీపీ కూడా బీజేపీతో కలిసి ముందుకు వెళ్ళేటటువంటి ముందుకు అడుగులు వేసేటట్లుగా కనిపిస్తుంది. అయితే బీజేపీ నుంచి ఇప్పటికే ఒక 6 లోక్సభ స్థానాలు, 12 అసెంబ్లీ స్థానాలు అడిగినట్లుగా కూడా మనకు అందుతున్నటువంటి సమాచారం. అయితే 12 అసెంబ్లీ స్థానాల్లో ఎన్ని సీట్లకు టీడీపీ ఒప్పుకుంటుంది అనే దాని మీద క్లారిటీ రావాలి. ఎందుకంటే 2014లో చూస్తే జనసేన నేరుగా పోటీలో లేదు కాబట్టి అప్పుడు బీజేపీకి 16 స్థానాలు ఇచ్చింది టీడీపీ. కానీ ఇప్పుడు జనసేనతో కూడా సీటు షేర్ ఉంది కాబట్టి జనసేనకి ఎన్ని ఇవ్వాలి, బీజేపీకి ఎన్ని ఇవ్వాలి అనే దాని మీద మళ్ళీ ఒకసారి ముగ్గురు నాయకత్వం, అంటే ముగ్గురు పార్టీలకు చెందినటువంటి నేతలందరూ కూర్చొని చర్చిస్తే దీని మీద ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ప్రస్తుతానికి అయితే బీజేపీ 12 అసెంబ్లీ స్థానాలు అడుగుతుంది. తాము ఎక్కడెక్కడైతే బలంగా ఉన్నామో అటువంటి స్థానాలు కావాలని చెప్పేసి బీజేపీ కోరుతున్నట్లుగా తెలుస్తుంది. లోక్సభ విషయంలో అయితే మాత్రం లోక్సభ సీట్ల విషయంలో అయితే తెలుగుదేశం పార్టీకి పెద్దగా అభ్యంతరం ఉండకపోవచ్చు. ఎందుకంటే గతంలో కూడా 4
సీట్లు ఇచ్చింది. విశాఖపట్నం నుంచి ఖమ్మంబాటి హరిబాబు అప్పుడు ఎంపీగా బీజేపీ జనసేన పొత్తులో టీడీపీ జనసేన పొత్తులో ఖమ్మంబాటి హరిబాబు అలాగే నర్సాపురం నుంచి కూడా గెలిచారు. కాబట్టి ఈసారి మరి ఎక్కడెక్కడ సీట్లు ఇస్తే బాగుంటుంది అనే దాని మీద కూడా టీడీపీ అధిష్టానం కూడా దృష్టి పెట్టినట్లుగా తెలుస్తుంది. మొత్తంగా అయితే సంక్రాంతి పండుగ తర్వాత ఈ పొత్తుల మీద పూర్తి స్పష్టత వస్తుంది. ఆ తర్వాత సీట్ల విషయం మీద కూడా పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. రాబోయే ఎన్నికల్లో మాత్రం టీడీపీ జనసేన బీజేపీ 3 పార్టీలు కలిసి వెళ్తాయనే దాని మీద దాదాపుగా ఒక క్లారిటీ వచ్చినట్లుగా మనకు అర్థమవుతుంది. ఎస్ ఎంపీ రావు మొత్తం